ఏంటి రంగమాట కూర్చున్నావు? మళ్ళీ ఏమైనా రిపేర్కి వచ్చిందా? అదే ట్రాక్టరు. ఏంది అదే అటు వస్తుంది? నిన్నే అరవతమ్మా, ఇగోనమ్మా 10 రూపాయలు. ఎక్కడయ్యే? అదేనే, అవసరానికి ఉంచమని హరిబాబు గారు పంపించారు. రేపటి నుంచి మన కమలను పనిలో పంపించమన్నారే. అబ్బా అబ్బా, కొడుకు పోయాక నీకు మతి కూడా పోతుందా అయ్యా? పిల్లల పనిలో పాపటం ఏంటి? ఎంటా వంటాలేంది? అవును మావయ్య, కమలకి పెళ్లి కూడా ఖాయమైంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా ఏమైనా అనుకోవచ్చు. అందుకని ఆ పనిలోకి ఏదో నేనే వెళ్తాను మావయ్య. కానీ నువ్వు ఇంటి కోడలు అమ్మా. అందుకే మావయ్య నేను పనిలోకి వెళ్తాననేది. మీ అబ్బాయి పోయిన తర్వాత ఈ ఇంటి కోడలిగా ఆ బాధ్యతంతా నాదేగా. ఎవరు? ఆరవతమ్మా. నమస్కారం అవతారం గారు. ఏమిటి ఇలా వచ్చావు? పని కోసం రమ్మని మా మామయ్యతో చెప్పారటగా. చెప్పానమ్మా, చెప్పాను. నా గంప గంగలో పడ్డా చెప్పిన వారు చేసి తీరుతాను. ఏది ఏది కమలేది? పెళ్ళీడొచ్చిన పిల్ల, దాన్ని పనిలోకి పంపితే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. అనుకుంటారమ్మా, అనుకుంటారు. అందుకని నేనే వచ్చాను. ఆ పని ఏదో నాకే ఇప్పిస్తే. అవతారం గారు. ఇప్పిస్తానమ్మా, ఇప్పిస్తాను. మా అయ్యగారిది జాలిగుండె. ఆయనకి పెద్ద చిన్న తేడా లేదు. అందరి మీద ఒకటే చూపు. అదిగో మాటలో వచ్చేశారు. అవుతారం. అయ్యా అయ్యా అయ్యా, పార్వతమ్మండి, మన గంగయ్య కోళ్ళలో. ఇదెందుకు వచ్చింది? కమలేది? అయ్యా, మీరు గుర్రాన్ని కాస్త కట్టేయాలి. ఎలాగైనా వాళ్ళ పొలం మనం చేజిక్కించుకునేదాకా మీ కుర్రతనం చేస్తే కాస్త కళ్ళెం బిగించాలి. అయ్యా, అది సంగతి. అయ్యా, అది సంగతి. ఏమంటారు? అలా కానివ్వండి. పార్వతమ్మ, విన్నావుగా, పార్వతమ్మ వచ్చింది అన్నారు. పనిలో పెట్టుకో అన్నారు. ఇదే మా హరిబాబు గారి గోడౌను. చూసావుగా ఎన్ని సామాన్లు, ఎంతమంది పని మనుషులు, ఎంత అంగబాబు, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడ నీకు ఏ అడ్డు ఆపు ఉండదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళచ్చు. లేదు ఊలేదు అయ్యా రాష్ట్రం. భారతమ్మా, నువ్వు ఈ క్షణం నుంచి పనిలో చేయరావు. రాబోయి మా ఇంటికి మా మాటున్నది, మంచి మాటున్నది. సిగ్గులేదు అంటే సిగ్గా లేదని తెలుస్తానే ఉందిలే. ఉంటే ఆడాలు తాళాలు చేసి దగ్గరికి ఎందుకు వస్తా? అలా నా సంగతి నాకు తెలియదులే. అవునులే, నీకేటా తెలుసుద్ది? కూనీలు చేయడం తెలుసు, కొంపలు చేయడం తెలుసు. వాళ్ళమ్మా, పిల్లకిల్లా అంటున్నావు. నీ మేనమా కూతురు అనుకున్నావా? వాళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. ఒంటరిగా ఉంది కదా, ఎలా కోలం ఆడదాం అనుకున్నావేమో. జాగ్రత్త. ఎలా రాణి, తెచ్చినాడా? ఇక్కడికి ఎందుకు వచ్చా? చిలక్కడకి ఘోరంకి ఎందుకు వస్తుందా? ఏరా నాగ్గా, ఒళ్ళు ఎట్టాకుందేంటి? నిన్ను వదులుతానంటే చచ్చినాడా? నీ దిమ్మడా? వదలరా!
దేనికమ్మా అంత కంగారు పడతావు? ఎటన్నా ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారేమో. కాదు మావయ్య, ఆ ఖైదీ లేడు. సావిట్లో కట్టేసిన ఎద్దు కూడా కనిపిస్తుంది లేదు మావయ్య. అయ్యో, నా 12 సంవత్సరానికి అని తిప్పులు వచ్చినాయి నా దేవుడా. ఏం జరిగిందో తెలవకుండా ఎందుకే అటు ఎడుతావు? అమ్మా కమలా, అటు ఎటన్నా వెళ్ళి ఉంటారేమో. ఎత్తుకున్నారా అమ్మా? ఇంత పొద్దుటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అత్తయ్య? ఇంటికేదో సరిపడిందమ్మా. అత్తయ్య, ఇదంతా ఖైదీ చేసిన పనే. నా బిడ్డలిద్దరినీ చంపేసి వాడేటో పారిపోయి ఉంటాడు అత్తయ్య. అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు, ఊరుకో. వాళ్ళిద్దరూ కనిపించకపోతే నేను బతకలేను అత్తయ్య. రే వాసుదాసు, 1 2 3 గో. ఖైదీ బాబాయ్, నీకు అసలేం తెలవదు. నా యాద నిజంగా నాకేం తెలవదురా. రే నాకేంద్రా, ఈ లోకంలో చాలా మందికి తిండమే తెలుసు కానీ తిండి ఎలా అవుతుందో తెలియదురా. అయినా మీ ఇద్దరు పెద్ద రైతులు ఉన్నారు కదా చెప్పడానికి. రే బాబు, మీ ఇద్దరు నేను ఏయ్ మన పెండ్రి మర్చిపోయాం రోయ్. మన నలుగురం కలిసి నా యాల్దరి పాడికి పొలం అంతా దుమ్ము లేపుదా. 1 2 3 బాబు బాబు. ఏంట్రా నువ్వు? ఎందుకురా నువ్వు నమ్మేది? నా కొడుకు ప్రాణాలు తీసిన చాలక ఆడి బిడ్డలు కూడా పట్టణ పెట్టుకోవాలని చూస్తున్నావా? తాగుబోతు గాడిద. ఇంకా ఏ ముఖం పెట్టుకుని పొలం దుంటానికి వచ్చావురా? పొలం దుంతావు నువ్వు? నీ బాబు నడుతున్నారా? నీ తాత నడుతున్నారా పొలం? ఇది నా కొడుకు పొలంరా. నా శివయ్య ప్రాణం ఇందులో ఉందరా. నీ పాపిష్టి బాబు ఇక్కడ పెట్టడానికి కూడా ఇల్లేదురా. పైకి నుంచి పోయి సారా తాగి లారీ ఎక్కి జనాన్ని తప్పరా. తాగుబోతు కదవా ముసాయినా. నేను వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను ఎవరో ఏదో కడుపు ఖాళీ ఎడుతున్నారు కదా, ఊరుకుంటే రోజు రోజు పెంచి ఊడిపోతున్నావు. ఆ బిడ్డల ముఖాలు చూసి నేను చేసిన పాపం జ్ఞాపకానికి వచ్చి ఈ పొలం దుంటున్నాను కానీ లేకపోతే ఈ పొలం ఎట్టబోతున్నాకే నువ్వే చెప్తున్నాకే. ఏంది తాగుబోతే ఏదోనే? నీ తాతగడితే తాగుతున్నావా? నువ్వితే తాగుతున్నారా? నా డబ్బులతో నేను తాగుతున్నాను, నా కట్టంతో నేను తాగుతున్నాను. అరిస్తే ఇప్పుడు తాగుతాను. నా ఏళ్ళ నువ్వే ఉండే చెప్పడానికి. నమస్కారం ఈశ్వరయ్య గారు, నమస్కారం. ఇక నేను అంతకునే కావచ్చు, ఖైదీనే కావచ్చు, కానీ అందరిలాంటి మామూలు మనిషినేగా. నా తప్పు చేశాను కాబట్టే చట్టానికి తలంచాను. తప్పు చేశాను కాబట్టే ఈ కాకుల్లాంటి మనుషుల మధ్య సచ్చినట్టు పాడు ఉండాలి. వాళ్ళందరికీ నేను మంచి చేయబోతే వాళ్ళంతా నన్ను సేదరించుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవని. నా యాళ్ళ నువ్వు కూడా ఈ యములోళ్ళకి భయపడి నోరు మూసి కూర్చున్నావు. అవునా? నా యాళ్ళ నువ్వు నా లారీ లైసెన్స్ తీసుకున్నావు కానీ తాగుడు లైసెన్స్ తీసుకోలేదుగా, అందుకనే తాగుతున్నారు. ఎవరది నా యాళ్ళ? ఎవరది? కమలా, నా మాట విను కమలా. నన్ను అర్థం చేసుకో. అన్ని సవ్యంగా జరుగుతాయిగా. నాకు తెలుసు శేఖర్, మా అన్నయ్య పోవటంతో పాటే మనం కట్టుకున్న పూల మేడలు గాలికి ఎగిరిపోయాయి. ఇక మన పెళ్లి ఎలా జరుగుతుంది శేఖర్? కమలా బాధపడ కమలా, మా నాన్నగారు నేను ఒప్పిస్తాగా. మీ నాన్నగారు ఒప్పుకోరు శేఖర్. పొలం మీద పంట అమ్మి కట్నం చెల్లిస్తానని అన్నయ్య మీ నాన్నగారికి వాగ్దానం చేశాడు. ఆ పాపిష్టివాడు మా అన్నయ్య ప్రాణంతో పాటు మన బ్రతుకును మన భవిష్యత్తును కూడా మంట కలిపాడు. నువ్వు లేని ఈ బ్రతికే కంటే ఏ నువ్వు చూసుకోవడం మంచిది శేఖర్. ఇన్స్పెక్టర్ గారు అతనేనండి బుల్లోడు. అదే నా ట్రాక్టర్. మీరు వెళ్ళి పట్టుకోండి. ఏడుకోండ్రు? ఎస్ సార్.
నీకే చెప్పేది ఆపరా రే. అయ్యగారు వచ్చారు ఆపరా రే. ఆపరా ఆపరా అయ్యగారు ఉన్నారా? ఒరే 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 నీకు దండం పెడతాను రా. నా కోపం వచ్చిందంటే నీకు తెలుసు కదా. ఆపవా నువ్వు ఆపవా? ఏంటి గారు అనవసరంగా నా పనంతా పాడు చేశారు. ఇంకా తుంటి పొలవంతా దున్నేసేవాడి కన్నా. రే కాసేపట్టే నన్నే దున్నేవాడి కదరా. చూడరా అయ్యగారు నీకోసం వచ్చారు. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే. ఇదిగో బుల్లోడా, ఇంత చక్కటి పనోడికి ఈ దొంగ బుద్ధి ఎందుకు చెప్పు? అంటే నాకు దొంగ బుద్ధే. చూడు రాజా, ఇతరుల వస్తువు అడగకుండా తీసుకురావడం దొంగతనం కాదు. చెప్పు. ట్రాక్టర్ నా మీద దండం నడిచావే, అయ్యగారు ముందు నీళ్లు నమ్ముతావే, ఇప్పుడు చెప్పు. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, మీరేమో ఆ చెవై పొలం సాగు చేయమని చెప్పారా? మరి మాకున్నది ఒకటే ఎద్దు కదా, రెండో ఎద్దు అక్కడి నుంచి తమ్మంటారు చెప్పండి. రెండో ఎద్దు అని నన్ను చూపిస్తావే. మీరు ఊరుకోండి రెడ్డి గారు. చూడు రాజా, ఏమైనా నువ్వు ఇలా ట్రాక్టర్ తీసుకురావడం తప్పు కాదు. అట్ట అడగండి, నన్ను అడగా పెట్టకుండా తీసుకొస్తావా? ఏంటమ్మా రంగమ్మా అడగకుండా పెట్టకుండా అంటావా? ఆయాలు అడగకుండా నీ ట్రాక్టర్ బాగోలేదా? నేను అడగకుండా డబ్బు ఇవ్వలేదేంటి? కావాలి నువ్వు కూడా బాడీ తీసుకో. ఏంటేంటి నువ్వు నాకు బాడికి ఇస్తావా? ఏది ఇవ్వు. ఎంత కావాలి చెప్పా? 50 ఇవ్వు. 50? వద్దులే, నువ్వు కాబట్టి 30 ఇవ్వు. 30 అంటే 30 ఇప్పుడు యానీస్ వస్తాయి. సరే సరే, ఆ 30 నేను ఇస్తున్నా. ఇన్స్పెక్టర్ గారు మీరివ్వడం ఏంటండి? రాజా ఖైదీ కదా, గవర్నమెంట్ వారిచ్చే బత్తాలోంచి ఇస్తున్నా. బత్తాలేంది ఇన్స్పెక్టర్ గారు? చూడు రాజా, నీ కష్టానికి కూలీ వద్దు, నువ్వు మనిషివేగా. ఇన్స్పెక్టర్ గారు, కూలీ ఇయటం గొప్ప కాదు సార్, మీరు ఇచ్చేది ఏదో సమయానికి ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని సల్లంగా చూడాలా. ఇదిగో రంగమ్మ. నాకెందుకు లేండి, ఎద్దులు లేవని ట్రాక్టర్ తీసుకున్నాడుగా, విత్తనాలకి ఏం చేస్తాడు? ఇది కూడా బుల్లోడికే ఇవ్వండి. సరే ఉంచు. థ్యాంక్ యూ రంగమ్మ, థ్యాంక్ యూ. చూడు రాజా, ట్రాక్టర్ తీసుకెళ్లి రంగం ఇంటి దగ్గర వదిలే. అటే సార్. హెడ్ సాబ్. తొక్కావులే, నక్కలు తొక్కావు. ఆగు బుల్లోడా. ఎస్ సార్. బుల్లోడా, మగాడి అంటే నువ్వే మగాడివి. పాపం సచ్చి ఏ లోకాన ఉన్నాడో గాని ఇప్పుడు ఆ శివయ్య ఆత్మకి శాంతి కలిగింది. ఎంతో వాంతో నాకెందుకనే, నా ఏడాది పంటతో శివయ్య చెల్లెలి పెళ్లి కథ చేసేస్తాను. పంటంతా పెళ్లికే ఖర్చు పెడితే మరి తింటానికో ఏడాది పొడుగున పెళ్లి బూర్లే తింటారేంటి? మరేం చేయమంటావు అంతకంటే? అందుకే బుల్లోడా, ఆ పొలంలో పంట చాలదని పాపం ఆ శివయ్య ఈ దెయ్యాల దిబ్బ కూడా సాకు తీసుకున్నాడు. అది సరే రంగమ్మా, ఏంది ఎవరిని పట్టినా దయ్యాలు దెబ్బ అంటారు, ఏంది అది? నీకు తెలియదు బుల్లోడా, మా ఊర్లో పిచ్చి లక్ష్యం ఒకటి ఉండేది. ఎంత అందంగా ఉండేది అనుకున్నా, నీలాంటి చిన్నోని ప్రేమించింది. పెద్దోళ్ళేమో వద్దన్నారు. దాంతో పిచ్చెక్కి ఆ దిబ్బ మీద చెట్టుకు ఊరేసుకుని చచ్చింది. అప్పటి నుంచి దెయ్యమై ఆ దిబ్బ చుట్టూ తిరుగుతుంది. ఊరంతా ఒకటే అల్లరి. అదేంటి అక్కనవుతో? చాలా ఎవరికో రంగమ్మా, ఎవరు ఇంటి నవ్వుపోతారు కదే. రంగమ్మా నువ్వు అను అంటే సరే అని చెప్తాను. నేను ఎప్పుడైనా కాదన్నానేంటి? కాదనవుగా. ఈ రాత్రికి నీ ట్యాక్టరీ దయాల తెల్లారిపాటికి దయాలు దెబ్బతో దాని మంది దురేస్తారు. బుల్లోడా, నేను ఇవ్వను బుల్లోడా. ఏవో వద్దు బుల్లోడా, నువ్వు అస్సలేం ఉండడివి. నేను ట్రాక్టర్ ఇస్తే నువ్వు అక్కడికి పోతావు, ఆ మౌని పిచ్చాతో నిన్ను కొట్టి చంపేస్తుంది. అయితే ఇవ్వనమాట. నేను ఇవ్వను బుల్లోడా. దయాలు ఈ రాత్రికి ఆ దయ్యాలు మరి సఫా.